వెల్కమ్ బ్యాక్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. మరోవైపు కాలనీవాసులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నియోజకవర్గం గాజుల రామారంలో ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని హైడ్రా ఉదయం నుంచి పూర్తి బందోబస్తు సహాయంతో కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడికే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మేము ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు నిర్మించుకొని ఉన్నాము అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళు నిర్మాణం చేసుకున్నారా లేదు అని అంటే కొనుక్కున్నారా అనేది కూడా అడుగుదాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాలు దాటిపోయింది మేడం. అంటే మీకు ఎవరైనా ఇచ్చారా, మీరు కొనుక్కున్నారా? ఏం కొనుక్కోలేదు మేడం, కష్టపడ్డాం. అప్పుడే గత ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ కాలంలోనే స్థిరపడ్డాము. అంటే మీరు నిర్మాణం చేసుకున్నారా లేదు అని అంటే? మేము ఆల్రెడీ ఒక ఫ్లాట్ లెక్కన కొన్నాము. ఎవరి దగ్గర నుంచి? చాలా మంది ఉన్నారు మేడం, ఒకరని కాదు, డిఫరెంట్ పీపుల్ దగ్గర మేము కొన్నాము. మేము కష్టపడి కొనిందే మేడం. ఇక్కడ ఊరు స్వతగా ఆక్రమించిన ఎవ్వరు లేరు. అంటే ఇక్కడ ఇంటి నిర్మాణాలకు పర్మిషన్లు వచ్చాయా? లేదు మేడం, మేము అందరం మోసపోయినాం యాక్చువల్లీ. అంటే మాకు ముందు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. బట్ మేము అందరం చాలా నష్టపోయినామండి. మాకు తెలియదు, మీరే న్యాయం చేయాలి. అంటే ఇంటి నెంబర్లు, నాలా కనెక్షన్? మాకు నాలా రాలే కానీ మేడం, కరెంట్ బిల్స్ అందరికి ఇచ్చారు. ఇది రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేయాలి, మీడియా నుంచి మాకు హెల్ప్ చేయాలి. అంటే మేము ప్రతి ఒక్కరు చిన్న చిన్న పనులు చేసుకున్నాం మేడం. ఈ రోజు నాకేం లేదండి, ఊర్లో ఉన్నట్టు అమ్ముకొని ఇక్కడికి వచ్చున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం. ఈ ల్యాండ్ మీకు ఎలా వచ్చింది? మేము అప్పటి నుండి మా తాతల దాని గురించి కొడుతున్నాము, అంతే చేస్తున్నాము. ఇక్కడ ఉన్నాము. ఎన్ని ఇల్లులు ఉంటాయి సుమారు ఇక్కడ? అంటే ఒక 600 ఉంటాయి మేడం, అంతే. మీరే ఊరు నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చామన్నా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటామండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? 10 years అయిపోయిందండి. ఎన్ని గజాల్లో ఇల్లు ఉంటుంది? 60 అలా ఉంటుంది. 60 ఉంటుంది. 60 అందరి అలానే ఉంటాయండి. పెట్టుకున్నారు అప్పుడు? కొన్నామండి, అప్పుడే 13 lakhs అలా పెట్టి కొన్నామండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉన్నాం. ఎప్పుడైనా చెప్పారా ఎవరైనా ఇది అక్రమ కట్టడము, అనుమతులు లేకుండా? లేదు, అట్లా ఏం చెప్పలేదమ్మా. మేము కొన్నాము, డబ్బులు పోసి కొన్నాము. 10 ఏళ్ళ నుండి ఇక్కడనే ఉంటున్నాం. 60 గజాలు. ఏం చేస్తాం, ఇగో ఇట్లా అయిపోతుంది. చెప్పండి అమ్మా, ఇదంతా కూడా అనుమతులు లేని సంవత్సరాల సర్వీస్ మేడం. నేను చెప్తున్నానండి, 30 సంవత్సరాల సర్వీస్. వాళ్ళు మొత్తం చెరువు అండి ఇది. చెరువు అయితే పూడి చేరమ్మ, పూడి చేయ 10,000 20,000కి ఇస్తే అందరూ వచ్చి ఉన్నారు. లక్షలు ఎవరు ఇవ్వలేదు, లక్షలు ఎవరు ఇవ్వలేదండి. నాకు 60 ఏండ్లు వచ్చినాయి. నేను మస్తు కష్టపడ్డాను, ఇవన్నీ ఇడ్లీలు అమ్ముకుని, అది అమ్ముకుని, ఇది అమ్ముకుని. ఇది మొత్తం పూడ్చిందంతా వాళ్ళే పూడ్చారండి. ఇదంతా చెరువు అమ్మ, ఇదంతా కోరి రాయ చెరువు అంటున్నారు. కోరి బండలు కొట్టేవారు. ఇదంతా సీసాలు అంతా మిషన్ కూడా అన్నకుంది ఇక్కడ. ఇవంతా రాయి కొట్టేవారు అమ్మ, అంతే పాపులు. డబ్బులు గట్ట ఇచ్చేవారు, 10,000 5,000 ఇస్తుంటే మట్టి పాపు ఇచ్చేవారు, అంతేగాని ఇందులో ఏమీ లేదమ్మా. చేసి ఇదంతా ఈ ఊరు చేసి పెట్టారు. ఇక్కడ ఏమి ప్రాబ్లం లేదు, ఎవరితోటి ఏం ప్రాబ్లం లేదని కట్టుకొని ఉన్నాం మేడం. అందరు చేసుకుంటారు కదా అని మేము, మాకు జాగ్రత్త లేక. ఇప్పుడు ఆ నిర్మాణాలు కట్టేటప్పుడు ఆఫీసర్స్ ఎవరు రాలేదా? వచ్చిర్రు సార్, వచ్చిర్రు మేడం, వచ్చిర్రు. మాకు లేదు మేడం అంటే అట్నే ఒకటి కూలగొట్టిపోయారు, కట్టుకొని ఉన్నాం. సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేసెస్ లో చాలా వరకు నిర్మాణాలు కట్టుకున్నాము. మరికొన్ని నిర్మాణాలు ఇక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి 10,000 5,000 మట్టి పోయించుకొని మొత్తం చదువు చేసి మేమే నిర్మాణాలు కట్టుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి ఆఫీసెస్ కూడా కొంతమేరకు కొన్ని నిర్మాణాలు కూల్చినా కూడా మాకు ఇల్లు లేవు కాబట్టి మేము తిరిగి నిర్మాణాలు చేసుకున్నాము. మా బతుకు తెరువంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి మా ఇల్లులు కూల్చవద్దు అని చెప్పేసి అటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేవు, కానీ ఆ సమయంలో మా దగ్గర డబ్బులు లేక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడే మేము నిర్మాణాలు చేసుకున్నాము. అటు ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, కుత్బుల్లాపూర్.